ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా గైనకాలజీ అంటే అందరూ ఏమనుకుంటారు, పిల్లల్ని కండం, మెన్స్ట్రువల్ హైజీన్ అండ్ సైకిల్స్ కంప్లీట్ అయిపోగానే యూట్రస్ తీసేయడం అంతవరకే ఆగిపోయింది. అవును. బట్ ఇప్పుడు ఈ కొత్త విభాగాలు వస్తున్నాయి. కానీ అసలు ఫండమెంటలీ ఇంటిమేట్ వెల్నెస్ అంటే ఏంటండి? ఇంటిమేట్ పార్ట్స్ వెల్నెస్, ఇంటిమేట్ పార్ట్స్ అనేవి మనకి చాలా వరకు నేచరే దానికి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ కూడా ఇచ్చేస్తుంది మన పుట్టిన దగ్గర నుంచి మన లైఫ్ ఎండ్ వరకు. సో మనకి హార్మోనల్ సైకిల్స్ ఉంటాయి. హార్మోనల్ లైక్ మనకి మెన్స్ట్రువల్ సైకిల్లో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో డిఫరెంట్ హార్మోన్స్ సెక్రీట్ చేస్తూ ఉంటాయి. అది ఎందుకు నేచర్ అనుకోండి, గాడ్ అనుకోండి, ఎవరైనా ఎందుకు డిజైన్ చేశారు అని అంటే, మనది వెజైనా చాలా వైడ్ ఏరియా, ఎక్స్పోజ్డ్ ఏరియా. సో ప్రోన్ ఫర్ మోర్ ఇన్ఫెక్షన్స్. అది ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ కాకుండా పర్టికులర్ టైప్ ఆఫ్ యాసిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి బయట నుంచి ఏం ఎక్స్టర్నల్గా ఆర్గాన్ వచ్చి అక్కడ గ్రో అవ్వకుండానే నేచర్ ఇన్హెరెంట్గానే ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఇచ్చేస్తుంది. కరెక్ట్. ఒకటి. అండ్ రెండు ఏంటంటే యాసిడ్ బ్యాలెన్స్ పక్కన పెట్టి అక్కడ ఉండే లేయర్స్ ఆఫ్ వెజైనా అవి థిక్గా ఉంటాయి. బయట ఆర్గానిజం వచ్చి అంత ఈజీగా చొచ్చుకుపోయేంత ఎలో చేయదు. అదొక మెకానిజం. దాంతోపాటు ప్రొటెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు, నేచురల్ మైక్రోఫ్లోరా. బాడీలో ప్రతి పార్ట్ దగ్గర కూడా మైక్రోఫ్లోరా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా, చెడ్డు బ్యాక్టీరియా. సో మనకి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటే బ్యాలెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో మనకు ఆ ప్రొటెక్టివ్ ఆర్గానిజమ్స్ ఎక్కువ వెజైనాలో ఉంటాయి, ఎందుకంటే బీయింగ్ ఎక్స్పోజ్ టు ద ఎక్స్టర్నల్ సోర్సెస్. ఇన్ఫాక్ట్ బిడ్డ పుట్టినప్పుడు కూడా ఇమ్యూనిటీ వస్తుంది వెజనల్ సెక్రీషన్స్ తో. ఇది చాలా మంచి సైన్స్. సో అలాంటి కండిషన్స్ ఏదైనా కానీ డ్యామేజ్ అయినప్పుడు ఈ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయ్యి ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి మనం ఎప్పుడైతే స్కోప్ ఇస్తున్నామో అప్పుడు ఇంటిమేట్ హైజీన్ అనేది దెబ్బతినటము, రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.